హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాసిని కుకింగ్ ఛానల్. ఈరోజు పాలకూర చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఇది ఒక 2 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. నేను ఇక్కడ విత్ స్కిన్ చికెన్ తీసుకున్నాను. ఒక 3 కట్టల వరకు పాలకూర తీసుకొని సన్నగా తరిగి కడిగి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇది ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకోవాలి. ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు టమాటాలను వేస్తున్నాను. ఒక 2 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ టమాటాలన్నీ కలుపుకుంటూ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. చూసారు కదా, టమాటాలన్నీ సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, 1 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి, అంతా కలిసేలాగా. ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 100 ml వరకు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, అంతా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకోవాలి. పాలకూర వేసుకొని అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మూత తీసి చూస్తే వాటర్ అంతా చక్కగా వచ్చేసింది కదా పాలకూరలోంచి. ఇప్పుడు మరో 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 4 నిమిషాల తర్వాత అంతా దగ్గర పడింది కదా, వాటర్ ఏం లేకుండా. చూసారు కదా, గ్రేవీ అంతా చిక్కగా అయిపోయింది. ఇంకా పాలకూర చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని 2 నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర చికెన్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.